సెటిల్ అయ్యి తిరిగి మళ్ళా ఆయన మానకోటకి వెళ్ళిపోయేది. మానకోట అంటే దాశరథి గారు పుట్టిన ఆ ఊరికే వెళ్ళిపోయేది. మళ్ళా ఆయన అనుకోకుండా సిక్ అయిండు. ఆయన సిక్ అయినప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళ ఇంటికి వచ్చి. కానీ ఆయన సిక్ అయినప్పటి నుంచి, ఆయన సిక్ అయిందని తెలిసినప్పటి నుంచి ఆయన కట్టె కాలిపోయేంత వరదాకా ఈ కవితక్కనే అక్కయి, ఈ కవితనే కవితక్కయి ఎంబడి నిలబడి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేసింది. ఆ సాయం చేస్తున్న ప్రతి కార్నర్లో నేనున్నా. ఎందుకంటే నాకు పెళ్లి చేసిందే దేవరకొండ భిక్షపతి, నాకు చాలా మంచి మిత్రుడు, నన్ను బావ అని పిలుస్తుండే ఆయన. ఇట్లా కవితక్క ఆయనకు ఏ విధంగానైతే సహాయం చేసిందో అట్లా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి కవి కవితక్క దృష్టికి వచ్చిన ప్రతి కవి ఇంటికి కవితక్క సహాయం పోయింది, కవితక్క సేవ పోయింది, కవితక్క ప్రేమ పోయింది, కవితక్క ఆదరణలో అన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇంత మంచి అక్క ఉన్నది కాబట్టే ఈ అక్క గొప్ప గుణాన్ని చూసిన తర్వాత నేను ఒకరోజు అక్క వరంగల్లో బతుకమ్మ ఆడుతూ ఉంటే ఒక సీన్ చూసిన. విజయ్ భాస్కర్ గారు ఒక వడ్డపల్లి చెరువు దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కని తీసుకొచ్చినప్పుడు కవితక్క బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలడ. దేని చుట్టూ? బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలి. ఈ బతుకమ్మలు ఎత్తుకొని కవితక్క చుట్టూ తిరుగుతారు అందరు. ఆ సీను నేను చూసినాక నాకు అనిపించింది, ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా ఈ దృశ్యాన్ని కవిత్వీకరించి దాన్ని అద్భుతమైన బాణి కట్టి అక్కకి ఎప్పటికైనా అంకితం ఇవ్వాలి అనుకున్నా. అట్లా అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఒక 5-6 ఏళ్ళు ప్రయత్నం చేయంగా ఒక్క దగ్గర దొరికింది. కాకపోతే దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మీరంతా బీట్ బాగుండో, వాయిస్ బాగుండో, దృశ్యం బాగుండో, సాహిత్యం వింటా ఉంటే బతుకమ్మ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్నది బతుకమ్మతో పాటు కవితమ్మ కూడా ఉన్నది అని చాలా మంది తెలియదు. దాన్ని రాసినాను. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి, కనిపెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి, కనిపెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక. ఏమన్నది ఇలా చెప్పండి. ఇదే పాటకున్న అద్భుతమైన మర్మం ఇదే. లాక్కపోద్ది మనల్ని. ఏం చెప్పినా ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికెత్తలే అని రాసిన. బతుకమ్మ చుట్టూ పూలెందుకుంటే చెలికెత్తలే? పూలని కలిస్తేనే బతుకమ్మ కదా. కవితమ్మ చుట్టే పూలని చెలికెత్తలే నిలబడ్డాయి అని చెప్పిన ఆ రోజు. నేను ఆ రోజు వడ్డపల్లిలో చూసిన దృశ్యాన్ని ఈ పాటలో కవిత్వీకరించిన. ఇది ఎందుకు చెప్తాను అంటే, నేను చాలాసార్లు చెప్పాలని నాకు ఉండేది, కానీ ప్రభుత్వంలో నాకు అప్పుడు అనిపించింది, అంటే చేసింది చెప్పుకోవాలంటే కూడా సందర్భం రావాలేమో అనిపించింది. కవితక్క మామూలుగా చేయలేదు. ఎక్కడి నుంచి అన్నా నేను, సురేష్ బొబ్బిలి అనే తమ్ముడు ఎక్కడో ఒక చిన్న దగ్గర మేము చిన్న ప్రయత్నాలు చేస్తాను అని తెలుసుకొని జనార్దన్ అని ఖమ్మంకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ద్వారా మమ్మల్ని పిలిపించి రాత్రికి రాత్రి మేము కంపోజ్ చేసి పెట్టుకున్న మా ఇద్దరి పాటలను చూసి, మీకు ఏం చేయాలి సోదరా, నేను ఇవే అక్క మీరు అన్న, నాకు ఇంగ్లీష్ భాష సరిగా రాదు, ఆ రోజు మీరు అన్న మాట నాకు ఇంకా గుర్తున్నది, ఇది ఏం తమ్ముడు ఇంకా దీనికి ఏం చేయాలి అన్నారు. అక్క ఇది ఉత్త రఫ్ అక్క అంటే, రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది తమ్ముడు, ఇంకా దీనికి ఏం చేయాలన్నది. రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది, ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది. చేయాల్సింది ఉందాక అని చెప్పినాం. ఏం పాట తెలుసా అది? ఆ పాటని ఉస్మానియా యూనివర్సిటీలో 60 మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్లకు బెయిల్స్ తీయడం కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం కవితక్క అటువైపు వెచ్చించడం వల్ల ఆ పాటల్ని మేము మాకున్న ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక, అక్క మేము దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తే, ఇవ్వండి తమ్ముడు అని చెప్పింది. అది ఎవరికి ఇచ్చిన అంటే ఆ పాట V6 ఛానల్కి ఇచ్చిన. ఈరోజు V6 ఛానల్ నిలబడ్డ పాట కూడా ఈ కవితక్క పంపించిన పాటనే. ఈ కవితకి ఇచ్చిన ప్రోద్బలమే అది కూడా. ఆ పాట
ఇది మీకు ఎవరికి తెలియని పాట. నేను అప్పుడు ఆ పాట వేస్తే అందరిది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. ఇది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. అన్నప్పుడు నేను అందరి దగ్గర తిరిగి విసిగిపోయిన తర్వాత న్యూస్లో అప్పుడు రాజ్ న్యూస్ ఉండే, రాజ్ న్యూస్లో ఒక సీడీ ఇచ్చిన. ఆ సీడీ జనార్దన్ అక్కకు వినిపిస్తే పిలిపించి మాట్లాడేటప్పుడు మాకు ఇంత సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ పాటను తీసుకెళ్ళి నేను ఇస్తున్నా అంటే కూడా అక్క నన్ను ఒక్క మాట అనకుండా ఇచ్చే తమ్ముడు నీకు ఉపయోగపడుతుంది కదా కానిచ్చే అని చెప్పాను. అదే పాట జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోనా, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి, దిరనన దిరనన దిరన దిరనన 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 దిరనన. విన్నారా ఈ పాట? V6 ఛానల్ ఉదయం నిద్రలేస్తే వాళ్ళు నిద్రపోయినా పోకపోయినా ఆ ఛానల్లో ఈ పాట తిరుగుతూనే ఉండేది. ఆ ఛానల్ నిలబడ్డది ఈ పాటతోనే, ఆ పాటకు బీజం వేసింది, దాన్ని నిలబెట్టింది కవితక్కనే. అక్కడ మేము ఆ పాట వేసుకుంటూ తిరిగినప్పుడు ఇది మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించే పాటలు రాసుకుంటూ వచ్చారు. బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు, కవి లేడు, గాయకుడు లేడు, తెలంగాణ అంతా బిజీ అయిపోయింది. నిజంగానే అది ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అంటే ప్రపంచ నలుమూలలో పోయింది. పోయినప్పుడు రాసిన మళ్ళా పాట రాసిన, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. ఎక్కడుండే బతుకమ్మ? ఇక్కడ గుర్తు పెట్టుకోండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో బతుకమ్మ అనేదాన్ని ఏ రోజు గౌరవించలేదు. మీ అందరికీ ఇది నిజం అనడానికి కూడా నేను ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా దసరాకి ఎన్ని రోజులు సెలవులు వచ్చేది మనకి? నువ్వు ఇప్పుడు చెప్తాను భయ్యా, దసరాకి ఎన్ని రోజులు వచ్చేది మనకి? 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండపోయేది. కానీ 3 రోజులా పెంట రాజేష్ అన్న 3 రోజులు చెప్తాను, నిజమే కదా 3 రోజులు. కానీ మన గవర్నమెంట్ వచ్చినాక అంటే మన పండుగని, మన విశ్వాసాలని, మన నమ్మకాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎవరు గౌరవించలేదు. మనం వచ్చిన తర్వాతనే గౌరవించుకున్నాం. ఈ అక్క వచ్చిన తర్వాత చాలా మంది బతుకమ్మ దగ్గరికి వచ్చేసరికి వివిధ రకాల బతుకమ్మలు తయారైపోయినాయి. ఆ బతుకమ్మలు ఎటేటు అందరూ కవితకి ఏం చేసింది, దొరల కుటుంబం నుంచి వచ్చింది అని అన్నారు. దొరల కుటుంబం నుంచి వస్తే కవితక్క ఒక్కమనే బతుకమ్మ ఆడుకోలే కదా. ఏం చేసింది? కులాలని, అంటరానితనాన్ని, వర్గభేదాల్ని అన్నింటినీ చెరిపేసి, అన్నింటినీ తుడిపేసి, రండి అందరం కలిసి ఆడుకుందాం, ఇది అందరి పండుగ, ఇది ప్రకృతి పండుగ, ఇది రైతుల పండుగ, ఇది మన ఆత్మ పండుగ, మనం దూరంగా ఉండడం ఏంది అని కవితక్క అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి బతుకమ్మ 10 మంది ఆడుకునే దగ్గర నుంచి 10,000 మంది ఆడుకునే దగ్గరికి, 10,000 మంది నుంచి 1,00,000 మంది ఆడుకునే దగ్గరికి, 1,00,000 దగ్గర నుంచి 1,00,00,000 మంది ఆడుకునే కాడికి తీసుకొచ్చింది. ఎంత గొప్ప విషయం! ఒక్కతే బిడ్డ కదా, గీ అక్క ఒక్కతే కదా, గీమె ఒక్కతే కదా చేసింది ఇంత కృషి. బతుకమ్మని ఎవరైనా పట్టించుకున్నారా? ఏ మంత్రి అయినా పట్టించుకున్నారా? స్త్రీ మంత్రి, మహిళా మంత్రులు లేకుండా మనకు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా గుర్తించిందా? ఈ అక్క గుర్తించి ఈ భూమి మీద ఎంత పరిమళభరితంగా బతుకమ్మను ఆడించిందో ప్రపంచ దేశాల్లో కూడా జాగృతిని స్థాపించి, జాగృతి వారియర్స్ని అక్కడ పెట్టి, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, స్వభావం కలిసిన వాళ్ళందరినీ అక్కడ కూడగట్టి, వాసన రాని అల్లిప్పులను కూడా పెట్టి ఆడించింది అక్క బతుకమ్మ. ఏం చెప్పింది కవితక్క? అద్భుతమైన కవిత్వం రచించింది బతుకమ్మ మీద. ఏమని? పువ్వై పుడితే అది బతుకమ్మకు అర్హత కలిగింది అని చెప్పింది.